సంబంధించి లడ్డు వివాదం చాలా రోజులుగా నలుగుతుంది. ఇంతకుముందు కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేశాను, కాస్త మీరు బిజీగా ఉన్నారు, కుదరలేదు. సో ఈ లడ్డు వివాదాన్ని ఏ రకంగా చూడాలి? దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందా? భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది భక్తులు మనోవేదనకు గురవుతున్నారు, లడ్డులో ఏదో జరిగింది అని. సో ఫస్ట్ కమెంట్ ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్ పైన, ఈ వివాదం పైన మీది? అంటే ఏదైతే ఈ అలిగేషన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా తీవ్రతరమైన అలిగేషన్స్. అంటే ఇవి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క సెంటిమెంట్స్, మనోభావాల్ని ఏవైతే స్టేట్మెంట్స్ చేయబడడం జరిగాయో వాటి వల్ల చాలా ప్రభావితమయ్యాయి. కాబట్టి ఇందులో నిజాలు ఏంటన్నవి తేలాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత ఇది రాజకీయ నాయకులు దీన్ని మాట్లాడడం వల్ల ఇది రాజకీయ రంగు కూడా తీసుకుంది. అంటే సుప్రీం కోర్టు కూడా దీన్ని పొలిటికల్ డ్రామా లాగా అన్నంత వరకు వ్యాఖ్యానించే వరకు వెళ్ళింది. అంటే రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ఏ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడానికి వినియోగిస్తున్నారన్నది మనం గమనించాలి. ఏమవుతుందంటే దీనివల్ల మొత్తం రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్న దాని మీద ఒక సంభ్రమాశ్చర్యాలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి తర్వాత ఈ చర్చ ఇవన్నీ కూడా దీనికి ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇందులో యాక్చువల్ గా జరిగిన విషయాలు ఏంటన్నవి బయటికి తీసుకురావడం చాలా అవసరం. అందుకనే ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన ఏదైతే వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఒక స్వతంత్రంగా ఒక ఎస్ఐటి, సిబిఐ, తర్వాత స్టేట్ ఎస్ఐటి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు కలిసి ఒక 5 ఆఫీసర్లతో కూడిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సిబిఐ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో జరగడం అన్నది వారు నిర్దేశించి. యాక్చువల్ గా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ చూస్తే వాళ్ళు అడిగిన అనేక రిలీఫ్స్ తో పాటు వాళ్ళు అడిగింది ఏంటంటే ఏదర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ తో గానీ లేకుంటే హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తో గానీ వారి సూపర్విజన్ లో చేయాల్సిన దాన్ని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒకవైపు సుబ్రహ్మణ్యం స్వామి గారు గాని, వైవి సుబ్బారెడ్డి గారు అని మిగతా 3 పిటిషన్లు కూడా వేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా అనేక రిలీఫ్స్ అడిగారు, అనేక ప్రేయర్స్ ఉన్నాయి, వాటిలో ఇవి కూడా ఉన్నాయి. తర్వాత యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ని, తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము ఈ ఎస్ఐటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అందులో ఉన్న ఆఫీసర్ల రెప్యుటేషన్ మేము చెక్ చేసాము, వాళ్ళందరి రెప్యుటేషన్ బాగుంది, కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళతో పాటు ఒక సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ని కూడా వాళ్ళతో పాటు సూపర్విజన్ లో వేస్తే బాగుంటుంది అనగా ఫైనల్ గా సుప్రీంకోర్టు అందరి వాదనలు విని వారు చెప్పిన విషయం. అందులో సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఎఫ్ఐఆర్ గురించి కూడా ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ముఖ్యంగా 4 ట్యాంకర్ల గురించి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఈ 4 ట్యాంకర్లు ఏదైతే ఉందో వాటిలో అడల్టరేషన్ జరిగిందని, తర్వాత వచ్చేసి వాళ్ళు ముఖ్యంగా అన్నది ఏంటంటే ఈ ఏదైతే కల్తీ నూనె ఉందో అది లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో వినియోగించబడింది అన్నది కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్నదన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. యాక్చువల్ గా మీరు మురళీకృష్ణ గారు అని వారు ఇచ్చిన కంప్లైంట్ మీరు ఒకసారి చూస్తే వారు జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అందులో వారు ముఖ్యంగా ఏఆర్ డైరీ వాళ్ళకి డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మేము మేలో టెండర్ ఫైనలైజ్ చేశాము, ఆ తర్వాత వారు జూన్ నుంచి స్టార్ట్ చేశారు సప్లై చేయడం అని మాట్లాడారు. అందులో మొత్తంగా టిటిడికి వచ్చింది 8 ట్యాంకర్లు. 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు మొత్తం 12/6న, 26న, 25/6న, 4/7న ఈ 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లో టెస్ట్ చేయబడ్డాయి. ఆ నెయ్యి వినియోగించడం కూడా జరిగింది. ఆ తరువాత 6/7 తర్వాత 12/7 ఈ డేట్స్ లో 2 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు. ఈ 4 ట్యాంకర్లోని ఘీని టెస్ట్ చేయడానికి ఎన్డీడీబీకి పంపించాము. ఆ తర్వాత అడల్టరేషన్ జరిగిందన్నది రిపోర్ట్ వచ్చింది. ఆ ట్యాంకర్స్ ని వెనక్కి పంపించామా లేదా అన్నది ఈ కంప్లైంట్ లో ఎక్కడా లేదు. ఈ కంప్లైంట్ మీరు టోటల్ గా చదివితే అందులో ఎక్కడా కూడా మేము వెనక్కి పంపించామని లేదు. ఈ విధంగా తక్కువ రేట్ లో మాకు సప్లై చేస్తామని టిటిడి బోర్డును నమ్మించి ఆ తర్వాత ఇచ్చిన స్టాండర్డ్స్ కు వాళ్ళు కట్టుబడకుండా ఈ విధంగా కల్తీ అయిన నెయ్యిని మాకు సరఫరా చేసి అనేక కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ తర్వాత ఈ ప్రకరణలో కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి ఈ సప్లయర్స్ కి మిగతా వాళ్ళకి ఎక్కడైనా ఈ విధమైన క్విట్ ప్రోకో సంబంధాలు ఏవైనా ఉన్నాయా అన్నది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలని చెప్పి వారు ఇచ్చిన కంప్లైంట్ లో. కాబట్టి ఈ కంప్లైంట్ యాజ్ సచ్ మీరు చదివితే ఈ 6/7 తర్వాత 12/7న జరిగిన 4 ట్యాంకర్లు రిటర్న్ చేశామని ఎక్కడా లేదు. కంప్లైంట్ లో లేదు. బట్ ఈవో గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మేము టీటీడీలో మా టెస్ట్ లో
అవి రిజెక్ట్ అయ్యాయి, ఆ తర్వాత రిపోర్ట్ మామూలుగా రిజెక్ట్ అయినప్పుడు వెనక్కి పంపించేస్తాం, కానీ మాకు వీటి మీద అనుమానం వచ్చి మేము ఎన్డీడీబీకి పంపించామంటూ ఆయన చెప్పారు. ఆ నెయ్యి వాడలేదనేది కూడా ఆయన చెప్పారు. అంటే వారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్పారు, కానీ ఇందులో కంప్లైంట్ లో స్పెసిఫిక్ గా దాని గురించి ఎక్కడ మెన్షన్ లేదు. సో యూజ్ చేసినట్టుగా కూడా లేదు, యూజ్ చేసినట్టుగా కూడా లేదు. ఈ మొత్తం 8 ట్యాంకర్లు వచ్చాయి తన దగ్గర. 4 ట్యాంకర్లు మేము తీసుకున్నాము, విచ్ వర్ యాక్సెప్టెడ్ విత్ ది అర్లియర్ ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ విచ్ డస్ నాట్ ఇన్క్లూడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది అయిన తర్వాత డెసిషన్ వాస్ టేకెన్ టు సెండ్ దెమ్ టు NABL అక్రిడిటెడ్ ల్యాబ్ అన్నారు. అంటే ఈ 4 ట్యాంకర్లు వచ్చాయి, వాటి వినియోగం అయిందా లేదా అన్నది కూడా ఎక్కడా లేదు. తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లు మేము శాంపుల్ కు పంపించాము, అందులో ఈ విధమైన రిపోర్ట్ వచ్చింది. ఫైనల్ గా ఉపయోగించారా లేదా అన్నది స్పెసిఫిక్ వర్డ్ ఎక్కడా లేదు ఈ కంప్లైంట్ లో, నేను చదివిన నా దగ్గర వచ్చిన కంప్లైంట్ లో మటుకు. సో ఇది ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వారు ఈ వచ్చిన 8 ట్యాంకర్లు వాడారా లేదా అన్నది నిర్ధారించాలి. అదొకటి ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఈ టెండర్ డాక్యుమెంట్ ఎలా రిలీజ్ చేశారు, ఎందుకంటే మీరు 2014, 15, 16 ఆ తర్వాత టెండర్ డాక్యుమెంట్స్ ఒకసారి చదివితే ఆ టెండర్ డాక్యుమెంట్ లో అనేక కండిషన్లు అప్పుడప్పుడు మారుతుంది. అంటే ఒకసారి 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఒకసారి 600 కిలోమీటర్లు, ఇలా రకరకాలుగా మార్చారు. ఆ తర్వాత బేసిక్ గా వీళ్ళు FSSAI స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అగ్మార్క్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ద్వారా వారు తీసుకురావాలన్నది ప్రధానంగా నాకు కనిపించిన అంశం. కొన్ని టెండర్ డాక్యుమెంట్లు టీటీడీ వెబ్సైట్ కు వెళితే కొన్ని టెండర్ డాక్యుమెంట్స్ నాకు దొరికాయి. యాక్చువల్ గా ఈ 12/3 ఏదైతే టెండర్ డాక్యుమెంట్ ఇచ్చారో ఆ టెండర్ డాక్యుమెంట్ టీడీటీ వెబ్సైట్ లో లేదు. ఆ తర్వాత ఫైనల్ గా వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ కూడా ఎక్కడ టీటీడీ వెబ్సైట్ లో లేదు. డిసెంబర్ 2023 తర్వాత మార్చి 11 వరకు టీటీడీ వెబ్సైట్ లో ఉన్నాయి, కానీ మార్చి 11 తర్వాత ఏ విషయాలు టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ గానీ ఏవి నాకు వెబ్సైట్ లో కనపడలేదు. ఈవెన్ టెండర్ ఫైనల్ అయింది కూడా మేలో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్ లేవు, ఎక్కడ కనపడలేదు నాకైతే మటుకు. ఎందుకంటే మార్చి 11 లాస్ట్ డాక్యుమెంట్ కనిపించింది టీటీడీ బోర్డు రెజల్యూషన్ అని, ఆ తర్వాత లేవు డాక్యుమెంట్. అంటే ఎగ్జాక్ట్లీ ఏఆర్ వాళ్ళకి ఇచ్చిన టెండర్ డాక్యుమెంట్ ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన ఒక అంశం. అట్లా డీవియేషన్స్ ఏమొచ్చాయి అన్నది కూడా చూడాలి. కాబట్టి టెండర్ వీరి కోసం ఏదైనా మార్పులు చేర్పులు చేశారా అన్నది ఒకటి. తర్వాత వీళ్ళు అన్నది ఏంటంటే ఇంత తక్కువ రేట్లో ఘీ సరఫరా అవ్వడం కష్టం, దానివల్ల ఇది అడల్టరేషన్ అవుతుంది అన్న అనుమానం కూడా వచ్చిందని వారు రాశారు దాంట్లో. సో వీటన్నిటినీ కూడా మనం ఫైనల్ గా ఒక నిష్కర్ష తీసుకురావాలంటే దాంట్లో థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, కాబట్టి ఈ FIR రిజిస్టర్ చేస్తున్నామని వారు చెప్పిన అంశం. ఓకే, సో ఇప్పుడు ఈ సిట్ ఎంక్వైరీ అంతా కూడా ఈ FIR ని బేస్ చేసుకునే సిట్ ఎంక్వైరీ ఉంటుంది. FIR ఎలా ఉంటదంటే అండి, FIR ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేషన్. సార్, అండ్ FIR ఈజ్ ఆల్సో నాట్ ఎన్ ఎన్సైక్లోపీడియా అని సుప్రీం కోర్టు చెప్పింది జడ్జిమెంట్స్. ఇట్ ఓన్లీ ఇనిషియేట్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి మొదటి స్టెప్ వచ్చేసి FIR రిజిస్ట్రేషన్. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అనేక విషయాలు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ కేసులో ఒక ఇన్వెస్టిగేషన్ లో మొదట FIR లో 2 పేర్లు ఉంటాయి. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఈ 2 గురించే ఇన్వెస్టిగేట్ చేయాలని లేదు కదా. ఆ తర్వాత ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒక 10 మంది తేలుతారు. కాబట్టి వారందరినీ కూడా వారి పేర్లు క్రమక్రమంగా అందులో యాడ్ చేయబడతాయి. సో ఇందులో కూడా ఇనీషియల్ గా ఏం చేయాలన్నది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది అయిన తర్వాత యాక్చువల్ గా వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి కూడా వెళ్ళొచ్చు. అప్పుడు ఏం జరిగేది, అప్పుడు ఏ విధంగా ఈ ప్రాసెసింగ్ అయింది, ఆ తర్వాత అప్పుడు ఏ రేట్లకు ప్రొక్యూర్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రేట్లకు ప్రొక్యూర్ చేశారు, తర్వాత అప్పుడు ఏ విధమైన టెస్టింగ్ మెథడ్స్ ఉండేవి, తర్వాత ఇప్పటి టెండర్ డాక్యుమెంట్ ఏదైనా ఈ AR డైరీ వారికే ఫేవర్ చేసే విధంగా ఏదైనా ఆల్టర్ చేయబడిందా, ఆ తర్వాత ఏమన్నా ఈ టెండర్ ఇచ్చిన తర్వాత క్విడ్ ప్రోకో ఏదైనా జరిగిందా, అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వెళ్ళడం కానీ ఇలా జరిగిందా, తర్వాత అడల్టరేషన్ గురించి వచ్చిన ట్యాంకర్లు డైరెక్ట్ గా AR డైరీ నుంచి వచ్చాయా, మధ్యలో ఏదైనా అందులో కల్తీ జరిగిందా. మామూలుగా మేము మహారాష్ట్రలో ఒక ఇన్వెస్టిగేట్ చేసాం, నాఫ్తా మిక్సింగ్ అని ఉండేది డీజిల్ లో. ఏమవుతుందంటే ఒక రెగ్యులర్ డీజిల్ తీసుకుని ట్యాంకర్ బయలుదేరుతుంది, కానీ మధ్యలో ఒక డాబా దగ్గర ఆగుతుంది. అక్కడ అందులో కొంత డీజిల్ తీసివేయబడుతుంది, అందులో ఈ నాఫ్తా మిక్స్ చేయబడుతుంది. చేసిన తర్వాత పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని నాఫ్తాతో కలిసిన డీజిల్ ను అన్లోడ్ చేస్తారు. కాబట్టి ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ట్యాంకర్లన్నిటికీ కూడా GPS అరేంజ్ చేశారు.
అంటే మీరు లిటరల్ గా ట్రాక్ చేయవచ్చు. అంటే కంపెనీ నుంచి బయలుదేరిన ట్యాంకర్ ఎక్కడ ఆగింది, ఎన్ని నిమిషాలు ఆగింది, ఇవన్నీ కూడా ట్రాక్ చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏఆర్ డైరీలో యాక్చువల్ గా వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళు సప్లై చేసేంత కెపాసిటీ ఆ రోజు ప్రొడ్యూస్ అయిందా, ఆర్ వాళ్ళు మధ్యలో ఏదైనా ట్యాంకర్ కొద్దిసేపు ఆగి ఏదైనా బయట నుంచి ఏదైనా మిక్స్ చేయడం జరిగిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం. ఫైనల్ గా అడల్టరేషన్ అన్నది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అడల్టరేషన్ 4 ట్యాంకర్లలో అడల్టరేషన్ అయిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఆ ముందు వచ్చిన 4 ట్యాంకర్ల రిపోర్ట్స్ ఏంటన్నది కూడా చూడాల్సిన అంశం ఇది.